ఈ దేవుని జనాంగము గోత్రములో లెక్కింపబడినటువంటి వారు ధైర్యము కలిగిన ప్రజలు, ధైర్యము కలిగిన జనాంగము, ధైర్యము కలిగిన వారు, సింహము వలె ఎదురొడ్డి నిలబడగలిగిన పోరాట యోధులు కేవలము దేవుని యొక్క బిడ్డలు మాత్రమే, దేవుని యొక్క ప్రజలు మాత్రమే. అట్టి ధైర్యము కలిగిన దేవుని సేవించుట కొరకు నిన్ను నన్ను మనలను ఏర్పరచుకొని ఉన్న దేవుడు మరింత ధైర్యవంతుడు. ప్రపంచమును పరిపాలించుచున్న దేవుడు, ప్రపంచమును శాసించుచున్న దేవుడు, ప్రపంచమును రక్షించుట కొరకు తన ప్రాణమునే పణముగా పెట్టి ఉన్నాడు. ఆయన వ్యూహిత సైన్యములకు ఆయన పిలిస్తే, ఆయన ఆజ్ఞాపిస్తే వ్యూహిత సైన్యములు కూడా ఆయనను రక్షించడానికి, కాపాడడానికి రాగల సామర్థ్యము, సమర్థత ఉన్నప్పటికీ ఆయన వాటిని ఉపయోగించుకొనక ధైర్యముగా పాపమును ఓడించి, శాపమును నిర్మూలించి, సాతాను శక్తులను ఒకటి వేళ్లతో కూలగొట్టి పాతాళ లోకములో తన పాదాల కింద అణిచివేసినటువంటి ధైర్య సాహసవంతుడు మనము సేవించుచున్న ప్రభువు. ఆయన ప్రజలమైన మనము ధైర్యము కలిగిన ప్రజలముగా, జనాంగముగా దేవుడు మోషే ద్వారా మనలను గూర్చి ఈ లేఖనములు లిఖించినట్లుగా మనము చూడవచ్చును ప్రియులారా. అలాగే ప్రియులారా, నఫ్తాలిని గూర్చి మనము చూస్తూ ఉంటే, నఫ్తాలి కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి. ఇది దీవించబడిన జనాంగము లేదా తృప్తి నొందిన జనము, తృప్తి పొందారు. నఫ్తాలి యొక్క జనాంగం అంతా తృప్తిగా జీవించే జనము. కొంతమందికి ఎంతున్నా తృప్తి ఉండదు, ఎంత అన్ని సాధించినా తృప్తి ఉండదు, ఏమి చేసినా తృప్తి ఉండదు ప్రియులారా. ప్రతినిత్యము అశాంతి, ఆతృత, ఆందోళన, అభద్రతా భావం అనేక రకములుగా ఉంటా ఉంది. అయితే వారు నఫ్తాలి గోత్రములో ఉన్న వారందరూ కూడా దేవుని యొక్క దీవెనలు పొందుకొని ఇతరులకు మాదిరిగా ఉంటూ తృప్తి పొందిన జనాంగముగా మనం చూస్తా ఉన్నాము ప్రియులారా. మనము కూడా తృప్తి కలిగిన జనాంగము జాబితాలో చేరి ఉంటే మనము ధన్యులము. దేవుడు మనలను కూడా తృప్తి కలిగిన వారిగా, తృప్తి కలిగిన జనాంగములో ఉన్న వారిగా దేవుడు మనలను గుర్తించి తృప్తినిచ్చిన దేవునికి మనలను ఒక జనాంగముగా ఏర్పరచుకున్న మన దేవుడు కీర్తనీయుడు, స్తోత్రాకుడు, స్తుతుల కొరకుడు, ప్రతి నిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత, మనందరి చేత, భూలోకమందలి ప్రజలందరి చేత కీర్తించబడుచు, కొనియాడబడుచు, స్తుతించబడుచు, ధ్యానించబడుచు, ఆరాధించబడుచు, మహిమపరచబడుచు, ఘనపరచబడుచున్న మన దేవుడు స్తోత్రాకుడు. అట్టి స్తోత్రాకుడైన దేవునిని మనము కష్టములోను, ఇరుకులోను, ఇబ్బందులలోను, శోధనలోను, సమస్యలలోను, బాధలోను, ఆందోళనలోను, అనేక రకముల జీవన ప్రయాణములో ప్రతి నిత్యము భయము చెందక, దిగులు చెందక, ఎదురొడ్డి వెళ్ళుచు తృప్తిగా జీవించే జనం ఎవరయ్యా అంటే దేవుని యొక్క ప్రజలే ప్రియులారా. ఈ రోజున క్రైస్తవులు అనుభవించుచున్నన్ని శ్రమలు గాని, హింసలు గాని, బాధలు గాని, అవమానములు గాని ఏ ఒక్కరూ అనుభవించట్లేదు. అయినప్పటికీ క్రైస్తవ జనాంగం అంతా తృప్తి కలిగి ఉన్నారు, తృప్తితోనే బ్రతుకుచున్నారు. తృప్తి కలిగిన జనాంగముగానే దేవుడు గుర్తించాడు. మనందరము కూడా తృప్తి కలిగిన వారముగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక ఉండి, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని సెలవిచ్చి ప్రతి విషయములోనూ మనను సంతృప్తి పరచుట కొరకు, తృప్తి కలిగిన జనాంగముగా ఉంటుట కొరకు మీరు నా గడప యొద్ద కనిపెట్టుకొని ఉండు అని చెప్పిన దేవుని యొక్క మాటల ద్వారా నిత్యము మనము ప్రతి సమయములోను మనలను తృప్తిపరచుచున్న మన దేవునికి ఎంతైనను మనము కృతజ్ఞులము. మనము మన కృతజ్ఞత తెలుపుకుంటూ దేవుని సన్నిధిని ఆశ్రయించచ్చు. మనము తృప్తి కలిగి జీవించే జనాంగములో మనలను కూడా దేవుడు గుర్తించినందులకు దేవుడు
కీర్తనీయుడు దేవునికి ఎంతైనను మనము స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రియులారా. చివరిగా ఆషేరును గూర్చి నేను ఆషేరును గూర్చి చెప్పిన మాటలు ఏమిటంటే, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును అనగా, ఆషేరు గోత్రికులు, ఆషేరు జనాంగము ప్రియులారా ఆశీర్వదించబడిన జనము, బ్లెస్డ్ పీపుల్. మనందరము దీవించబడిన జనాంగముగానే దేవుడు మనలను గుర్తించి ప్రతినిత్యం మనలను దీవించుచున్నాడు ప్రియులారా. మనం అడగక మునిపే మన అక్కరలేమిటో, మన మన యొక్క అవసరతలేమిటో యెషయా భక్తుడు చెప్పినట్లుగా మనము ప్రార్థించక ముందే ప్రియులారా, మన నోటి మాటలు పెదవులకు రాకముందే మన అవసరతలను ఎరిగిన దేవుడు మనలను ప్రతి నిత్యము ఆశీర్వదించుట కొరకు సమర్థుడైన దేవుడు మనలను గూర్చి ఆశీర్వదించబడే జనాంగముగా ఆయన లెక్కలో మనలను ఉంచుకొని, మనను ప్రతి నిత్యము ఆయన ఆశీర్వదించబడిన జనాంగముగా గుర్తించి, దేవుని యొక్క సన్నిధిలో నుండి ఆయన మనకు దీవెన ఆశీర్వాదం అనుగ్రహిస్తున్నాడు. ఎట్లాగంటే, ఆయన నమ్మిన బిడ్డలకు ప్రియులారా రహస్యమైన స్థలములలోని ధనమును, మరుగైన స్థలములలో ఉన్న నిధులను అనుగ్రహించుదనని చెప్పి ఆశీర్వదించు తన జనాంగమును ఆశీర్వదించుచున్న దేవుడు. ఆశీర్వదించబడే జాబితాలో మనం ఉన్నందుకు, మనము ప్రార్థించిన వెంటనే మన ప్రార్థనకు జవాబు పొందుకొని ఆశీర్వదించబడుచున్నాము ప్రియులారా. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల చేత హింసలు పొంది, అవమానములు పొంది, బాధలు పొంది, నిష్ఠూరపడుచు ఉసూరుమంటూ బ్రతుకుచున్న కాలములో ప్రియులారా, వారిని ఆశీర్వదించుట కొరకు కఠినులైనటువంటి ఐగుప్తీయులకు సహితము ప్రసన్నత కలిగించి, కరుణా కటాక్షములు ఇశ్రాయేలీయుల ప్రజలపై ఉంచుట కొరకు ఐగుప్తీయులను సహితము కరిగించిన దేవుడు తన జనాంగమును ఆశీర్వదించుట కొరకు ఆయన ప్రణాళిక చేసుకొని ఉన్న దేవుడు తన జనాంగమును ఆశీర్వదించే జనాంగముగా చూడవలనని, ఆశీర్వదించే జనాంగముగా ఉంచాలని దేవుని యొక్క ప్రణాళిక. మీరు తలగా ఉందరు గాని తోకగా ఉండరు. దేవుని యొక్క జనాంగము ఎప్పుడూ కూడాను చేయి చాచేవారిగా ఉండరు, చేతితో ఇచ్చేవారిగా ఉండురని చెప్పి దేవుని ప్రజలను ఆశీర్వదించినట్లుగా మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. ఇవన్నీ మనము చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క రాజ్యములో ఉన్నటువంటి ప్రజలందరూ, ఆయన రాజ్యము ప్రియులారా, ఒక చక్కటి మాటను మనము జ్ఞాపకము చేసుకుందాము. మనము గత కొద్ది కాలంలో ప్రకటన గ్రంథం అంతా కంప్లీట్ చేసాం కదా మనం ప్రియులారా. 11వ అధ్యాయములో 15వ మాట, 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలునైనను. ప్రియులారా, యుగ యుగములు పరిపాలకుడు, యుగ యుగములు సార్వభౌముడు, యుగ యుగములు స్వయంభవుడు, యుగ యుగములు పరిపాలించే దేవుని యొక్క చేతి క్రిందికి ప్రపంచ రాజ్యములన్నీ వచ్చాయి. 7వ దూత బోర ఊదినప్పుడు ఈ సమస్త ప్రపంచములు దేవుని యొక్క రాజ్యముగా గుర్తించబడి ఉన్నాయి. ఈ దేవుని యొక్క రాజ్యములో ఉన్న ప్రజలమైన మనము ప్రియులారా ఆయన జనాంగముగా మనము గుర్తించబడి ఉన్నాము గనుక మనము ఆశీర్వదించబడిన జనాంగము. ఎందుచేతనగా ఆశీర్వాదములకు కారణభూతుడు, సకల ఆశీర్వాదములకు నిలయమైన దేవుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడు మనల్ని ఆశీర్వదించుట కొరకు ఆయన చేయుచున్న పని ఏమిటంటే, అనుదినము మన రక్షణ భారమును భరించుచు తండ్రి కుడి పార్శ్వము చెంత కూర్చొని నీ కొరకు, నా కొరకు, మన కొరకు ప్రార్థనా విజ్ఞాపన మనవులు చేస్తున్నాడు. అయితే మనము ప్రతినిత్యము లోకాశలలో, లోక సమస్యలలో, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను చూచి భయపడుతూ, దిగులు చెందుచు, ఆందోళన చెందుచు మన
సమయాన్ని దుర్వినియోగము చేసుకుంటూ ప్రియులారా దేవుణ్ణి ఎరిగిన వారమైనప్పటికీ కొంతమందిని అసంతృప్తిగా అల్లకల్లోలముగా జీవించుచున్నట్లుగా చూస్తా ఉన్నాము. కానీ దేవునిని సేవించిన ప్రతి ఒక్కరు జీవించే జనాంగముగా, ప్రార్థించే జనాంగముగా, వెలిగించబడుచున్న జనాంగముగా, కాపాడబడుచున్న జనాంగముగా, ఫలించే జనాంగముగా, సంతోషించే జనాంగముగా, ధైర్యము కలిగిన జనాంగముగా, తృప్తి పొందిన జనాంగముగా, ఆశీర్వదించబడిన జనాంగముగా, దేవునికి ఇష్టలైన బిడ్డలుగా భూమి మీద తన మనుష్యులను తన సృష్టి తన చేతి పని అయినటువంటి జనాంగమును ప్రతి నిత్యము జ్ఞాపకము చేసుకొనుచు మనలను అట్టి విధమైనటువంటి దీవెన ఆశీర్వాదములకు అర్హులుగా చేసిన మన దేవదేవుడు ఎంతైనను స్తుతులకు అర్హుడు, స్తోత్రార్హుడు, స్తుతులకు పాత్రుడు. మనలాంటి మానవుల చేత కూడా ఆయన ప్రతినిత్యము పూజించబడుటకు అర్హుడు. ఆయన యుగ యుగములు కోటాను కోట్ల దేవదూతల చేతను 24 సింహాసనం 24 సింహాసనముల మీదకు ఆసీనులై ఉన్న పెద్దల చేతను, భూమి మీదను సముద్రము మీదను ప్రతి సృష్టము ఆయనను సేవించుచు, స్తుతించుచు, ధ్యానించుచు, ఆరాధించుచు, కీర్తించుచు, గణపరచుచు ఆయన జనాంగముగా ఉన్నందులకు ఆయన ప్రతి నిత్యము ఆయన జనాంగమైన మనలను గూర్చి తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుని ప్రార్థన విజ్ఞాపన మనవులు చేయుచు జీవించబడే జనాంగముగా ఉండుట కొరకు ప్రతి నిత్యము జీవింప చేయుట కొరకు తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుని లోకములో నుండి తీసుకొని పొమ్మని నేను కోరుటలేదు. మీ జనాంగమైనటువంటి వారందరూ మీరు నాకు అనుగ్రహించిన వారే గనుక వారందరూ నా వారు, నీ వారే నా వారు గనుక వారిని దుష్టుని నుండి మాత్రము తప్పించి నా ప్రార్థన విన్నపములను అంగీకరించి వారిని లోకములో నుండి తీసుకొని పొమ్మని కోరటలేదని చెప్పి జీవించే జనాంగముగా జీవించబడే ప్రతి ఒక్కరూ తృప్తి పొందాలని, ఆశీర్వదించబడాలని, ధైర్యముగా జీవించాలని, ప్రార్థించే వారిగా ఉండాలని, ఫలించే వారిగా ఉండాలని దేవుని యొక్క సంకల్పమై ఉండి దేవుని యొక్క నామమును ధ్యానము చేస్తూ మన రక్షకుడు, మన ప్రభువును, సర్వలోక పరిపాలకుడును ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము నిరంతరము మనలను ఆయన బిడ్డలుగా చేసుకున్నందులకు మనము ధన్యులము. మన కొరకు ప్రార్థన చేయుచున్న దేవుణ్ణి కలిగి ఉన్న మనము మరెంతో ధన్యులం ప్రియులారా. ఈ మాటలు దేవుని సన్నిధిలో దీవించబడును గాక. ఈ నా మాటలలో దోషమున్న ఎడల దేవుడు నన్ను క్షమించి సరిచేయును గాక. ప్రియులారా, ఎవరినైనా నొప్పించినట్లయితే దయచేసి క్షమించండి. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఓవర్ టు యు అమ్మా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆమేన్, ఆమేన్. యుగాయుగములకును నీవే మా దేవుడవు, దేవుడవు, దేవుడవు. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. యుగాయుగములకును నీవే మా దేవుడవు, దేవుడవు, దేవుడవు. 91వ కీర్తన ఆధారము. శ్రేష్టమైన పాట. దేవజనుడైన మోషే వృత్తి పొందక మునుపు ఇశ్రాయేలులందరినీ పిలిచి వారిని తమ వంతులు చొప్పున ఆశీర్వదించిన దేవుని ఆశీర్వాదమునకు పాత్రులుగా చేసిన ఇశ్రాయేలు జనాంగములు. రూబేను జీవించిన జనాంగమని, ఆషేరు ఆశీర్వదించబడిన జనాంగమని, యూదా స్తుతి ప్రార్థనలు సమర్పించిన జనాంగమని, ఎన్నెన్నో రీతులుగా మోషే మనసారా హృదయం నిండా దేవుని స్తుతించాడు. దేవుని వలన ఆశీర్వదించబడిన జనాంగము. ఇశ్రాయేలు
నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గమును, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. యెహోవా ఆశీర్వదించిన ఇశ్రాయేలు భాగ్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. సంఘము, సార్వత్రిక సంఘము, యేసు రక్తం వలన పాప విమోచన పరిహారము పొందిన సంఘము ఎంత గొప్పది. సంఘము భాగ్యం ఎంత గొప్పది. పరలోకము నిరీక్షిస్తున్నది. పరలోకములో చేరబోతున్నాము. పరలోకపు రాజు ప్రకటన 11:15 చెప్పబడిన ప్రకారము ఈ లోక రాజ్యములన్నీ క్రీస్తు రాజ్యములో ఆయను క్రీస్తు రాజ్యముగా మార్చబడెను. పరలోకపు భాగ్యము కలవారు ఎంత గొప్ప భాగ్యవంతులు. వారి భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా శ్రేష్టమైన చక్కని వాక్య పరిచర్య చేసిన పైడే గారికి వందనాలండి. అయ్యా వందనాలండి. అయ్యా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారు. విమోచింపబడిన క్రీస్తు రాజ్యములో చేరబోయే భాగ్యము కలిగిన మనము గొప్పవాళ్ళము. మన భాగ్యము గొప్పది. ప్రార్థన. మీలో ఎవరైనా ఒకరు ప్రేరేపింపబడిన వారు. పరిశుద్ధుడా, జీవమగల తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు 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 ప్రభా. నాయన అనుదినము ప్రభా యేసు వైపు చూచుచు అనే ఈ ప్రార్థన సహవాసము ద్వారా తండ్రి మేమందరము జతపడి ప్రభా నీ వైపు చూస్తూ ప్రభా ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థనలన్నిటికీ సమాధానం దయచేస్తున్నావు. అనుదినము మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. నాయన నీ యొక్క ఉనికి మాకు దర్శనమిస్తూ ప్రభా మీరు మాకు తోడై ఉంటున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. శ్రేష్టమైనటువంటి వాక్యం ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యం చెప్పిన నీ దాసుని ఇంకా బలపరచండి ప్రభా. విన్నట్టు మాలో నాయన నీ వాక్యము ఫలించినట్లు ప్రభా మేమెంత ధన్యులమో మేము గ్రహించుకుని ప్రభా ఇంకా మేము విధేయత కలిగి నాయన నీ యొక్క ఆశ్చర్య కార్యాలని మననము చేసుకుంటూ ప్రభా భయభక్తులు కలిగి ఉండే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈరోజు సంఘాలుగా కూడుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరితోనైనా నీవు ఉండండి ప్రభా. వాక్యాలు చెప్తున్నటువంటి నీ దాసులతో ప్రభా నీవే ఉండండి ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరొక్కరే పొందుకొనమని యేసుక్రీస్తు పుణ్యనామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. పరలోక ప్రార్థన. పొందిన ప్రార్థన. తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము మాకు దయచేసి మా రుణములను మేము క్షమించే ప్రకారం మా రుణములను క్షమించుటకు సోదరులకి లేక కీడు నుండి తప్పించుము. ఎనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉండును. ఆమేన్. దేవజనుడు గర్భాపి పైడే గారు విజయనగరం నుండి ఆశీర్వాదములు విడుదల చేస్తారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నేటి దినమందు కూడికలో పాల్గొన్న వారికి, కూడికను నడిపించిన వారికి, నేటి దినమందు దైవారాధనలో పాల్గొనబోవు దైవ సేవకులందరికీ దేవుని యొక్క ఆత్మ సహాయము నడిపించి దీవించి కాపాడి రక్షించును గాక. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్ సర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రైజ్ లార్డ్. తెలుగు సభ జయకరముగా ముగిసినది. హిందీ సభ ప్రవేశము
आइए, हमारे बीच में विश्वनाथ प्रसाद जी पास्टर जी बिहार से जगदीशपुर से तैयार खड़े हैं, हमारे नेतृत्व करेंगे वो, ताकि हम हिंदी सभा आरंभ करने जाएंगे। विश्वनाथ प्रसाद जी पास्टर जी, आपका स्वागत है। हे सर्वशक्तिमान पापा जी, हृदय से आपको धन्यवाद करते हैं। आपके अनुग्रह के सिंहासन में दीन और नम्र बन के मंडली के साथ थरथराते हुए मुंह को बल गिरते हुए अब्बा पिता तेरे हुजूरी में आए हैं। आप ही से दरखास्त करते हैं, आप ही से बल कुव्वत मांगते हैं। हमें भिन्न भिन्न जगहों से आपने इकट्ठा करने में सहायता की। आज के दिन तेरे हाथों में सौंपते हैं। हमारे बीच उपस्थित होकर के हमारी अगुवाई करे। पराक्रम, शोभा, वैभव, राज्य तेरा है पापा। तू ही सभी पर मुख्य और प्रधान है। तू ही प्रभुता करता है, बल देता है, बढ़ाता है। धन वैभव तेरे हाथों से मिलता है। तेरी महिमा युक्त नाम को हम स्तुति करते हैं, धन्यवाद करते हैं। सेनाओं का यहोवा पवित्र 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 है। सर्वसमर्थी है, सर्वमय है, अनंत है, अविनाशी है, राजाओं के राजा है। पापा जी, आज के इस मिशन को, नेटवर्क को, आगे की समय को, सभी भाई बहन को, लाइफ के कंट्रोलिंग को तेरे छेदे और जुरावर हाथों में करते हैं। हमारे बीच उपस्थित हो करके हमारी अगुवाई करे अप्पा। हमें नाम बाई नाम आशीष दे। हमारे भाई, हमारे बहनों को जोड़ने में, इकट्ठा करने में मदद करें कि हम सब मिल करके आपकी बड़ाई करें, आपकी तारीफ करें, आपकी महिमा करें, आपका नाम ऊंचा करें। व्यवस्था की बात जानने जनाने में सक्षम हो। हमारी सहायता कर, मदद कर, अगुवाई कर। आज का आराधना तेरे हाथ में सौंपते हैं। दया कर पापा जी, हमारे भाई, हमारे बहनों के घरों में रोटी पानी पर आशीष दे। व्यक्तिगत जीवन में, पारिवारिक जीवन में, उनकी चर्चस में, उनकी कलीसिया में तेरा आशीष, तेरी अनुग्रह के लिए प्रार्थना करते हैं। वाहनों में डीजल, मोबिल, पेट्रोल की घटी न हो। उनके जॉब में, उनको बेही भंडार में तेरा आशीष, तेरी अनुग्रह। सर जी को घराने सहित